హలో, అందరికీ నమస్కారం. ఈరోజు శ్రావణ మాసం శ్రావణ శనివారం సందర్భముగా నేను శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పూజ చేయడం జరిగింది. ఈ పవిత్రమైన రోజున మన మనసు శాంతితో నిండి ఉండాలి మరియు విశ్వాసంతో ముందుకు సాగాలి. ఈ వీడియోలో నేను పూజ యొక్క ముఖ్యతను మాత్రమే కాదు, మరియు జీవితంలో విజయాన్ని సాధించడానికి ఉపయోగపడే కొన్ని ఉత్తమమైన సందేశాలు మరియు కొన్ని కొటేషన్లు కూడా పంచుకుంటాను. చిన్నదైన శ్రద్ధతో చేసిన పూజ ఎంతో ప్రతిఫలం అవుతుంది అంటారు పెద్దలు. అదేవిధంగా చిన్న ప్రయత్నం అయినా నిజాయితీగా చేస్తే విజయాన్ని సాధించవచ్చు. చిన్న ప్రయత్నం అయినా నిజాయితీగా చేస్తే విజయాన్ని సాధించవచ్చు. మన జీవితం, మన ప్రయత్నం మరియు మన ధైర్యమే మన విజయానికి బాట చూపిస్తాయి. మన జీవితం, మన ప్రయత్నం మరియు మన ధైర్యమే మన విజయానికి బాట చూపిస్తాయి. అందులో మన ధైర్యమే మన విజయానికి బాట చూపిస్తుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియో పూర్తిగా చూద్దాం. ప్రేరణ పొందండి, శ్రద్ధ పెంచండి. ఇక ఆలస్యం ఎందుకు, వీడియో పూర్తిగా చూడండి. జై శ్రీనివాస. శ్రావణ మాసం మన హిందూ ధర్మంలో ఎంతో పవిత్రమైనది. ప్రత్యేకంగా ఈ శనివారం రోజున శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం ద్వారా మనకు ఆరోగ్యం, ఐశ్వర్యం మరియు శాంతి ఇవన్నీ లభిస్తాయని నమ్మకం ఉంది కదా మనకు. మరియు ఈ రోజున స్వామివారిని తులసి దళాలతో శుద్ధ మనస్సుతో వెంకటేశ్వర స్వామి వారిని అర్చన చేస్తే మన కోరికలు నెరవేరుతాయని పూర్వీకులు చెప్పారు. ఇప్పుడు నేను మీతో కొన్ని జీవితం మారుస్తున్న మంచి కొటేషన్లు పంచుకుంటున్నాను. అవేంటంటే మొదటి కొటేషన్ చూద్దాం. సాధించాలంటే శ్రమ తప్పదు, విజయానికి ఎప్పుడూ ఓపికే గేట్ పాస్. మనం సాధించాలంటే ఎప్పటికీ శ్రమ తప్పదు మరియు విజయానికి ఎప్పుడూ ఓపికే గేట్ పాస్. ఓపిక మనకు ఎక్కువగా ఉండాలి. అప్పుడే మనం విజయంకి దగ్గరగా వెళ్తాము. అందులో మనకు త్వరగా విజయం వస్తుంది. ఇప్పుడు మనం రెండవ కొటేషన్ని చూద్దాము.
నిన్ను నువ్వు నమ్మినప్పుడే లోకం నిన్ను నమ్ముతుంది. నిన్ను నువ్వు నమ్మినప్పుడే లోకం నిన్ను నమ్ముతుంది. ఈ రెండవ వాక్యం చూసారా? మనల్ని మనం మొదటగా మనల్ని మనం నమ్ముకోవాలి. నేను సాధించగలను, నేను విజయం పొందగలను అని మనం నమ్మకంతో ఉండాలి. ఇంకా మూడవది వచ్చేసి చూడండి, ప్రతి ఓటమి ఒక పాఠం, ప్రతి ప్రయత్నం ఒక సవాల్, కానీ విజయం మన ధైర్యానికి బహుమతి. ఇందులో వచ్చేసి ఏంటంటే ప్రతి ఓటమి ఒక పాఠం, మనకు ప్రతి ఓటమి ఒక పాఠం, అదే గమ్యం కాదు. ఓటమి అనేది మనకు గమ్యం కాదు. ప్రతి ఓటమి ఒక పాఠం. ఆ పాఠంలో మనం గుణపాఠాలు అన్నీ నేర్చుకొని మళ్ళీ ప్రయత్నించాలి. మళ్ళీ ప్రయత్నిస్తే మనకు విజయం త్వరగా మనకు లభిస్తుంది. ఇంకా మనం నెక్స్ట్ వచ్చేసి పూజలు మన మనస్సు శుద్ధి చేస్తాయి. మన ప్రయత్నాలు మన విజయాన్ని నిర్మిస్తాయి. శ్రద్ధ, విశ్వాసం, కృషి ఈ 3 ఉంటే ఏ గమ్యానికైనా చేరుకోవచ్చు. ఈ కొటేషన్లు మీలో కొత్త ఉత్సాహం నింపాలని ఆశిస్తున్నాను. ఒక మాటతో చెప్పాలంటే విజయం మన చేతుల్లోనే ఉంటుంది, మన మైండ్లోనే మొదలవుతుంది. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాలు కామెంట్లో చెప్పండి. ఇంకా ఇలాంటివి తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూస్తున్నవారు. మనందరికీ శుభం కలగాలని శ్రీనివాసుడిని ప్రార్థిస్తూ జై శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి శరణం.